కాంగ్రెస్ పార్టీ దేశాభివృద్ధిని ఎన్నడూ పట్టించుకోలేదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే కుటుంబ రాజకీయాలని విమర్శించారు. సహకార సంస్థలతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. వర్చువల్ విధానంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ పార్టీది బంధు ప్రీతి, అవినీతి, బుజ్జగింపుల రాజకీయమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కాంగ్రెస్ ఎజెండాలో ఏనాడు దేశాభివృద్ధి లేదని విమర్శించారు. సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిపైనే దృష్టి పెట్టిందన్నారు మోదీ. వికసిత భారత్ వికసిత్ ఛత్తీస్గఢ్ కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్నారు. రాయ్పూర్ లో 34,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మోదీ. अब भाजपा सरकार गरीबों के घर बनाने के लिए तेजी से काम कर दिया है। हर घर जल की योजना, हर घर जल, इस योजना को भी सरकार अब तेजी से आगे बढ़ा रही है। पीएससी परीक्षा में हुई गड़बड़ियों की जांच का भी आदेश दे दिया गया है। मैं छत्तीसगढ़ की बहनों को महतारी बंधन योजना के लिए भी बधाई देता हूं। इस योजना से लाखों बहनों को फायदा होगा। దేశాభివృద్ధిలో గ్రామీణ ప్రాంతాలది కీలక పాత్ర అన్నారు ప్రధాని. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే పల్లెలు ప్రగతి పథంలో పయనించాలన్నారు. 11 రాష్ట్రాల్లోని ప్యాక్స్ల పరిధిలో 11 గోదాములను వర్చువల్ గా ప్రారంభించారు. 18,000 ప్యాక్సుల్లో కంప్యూటరీకరణ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి బండరాన్ పథకం కింద వేలాది గోదాములు నిర్మిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేస్తున్నామన్నారు ప్రధాని. भारत मंडपम विकसित भारत की अमृत यात्रा में एक और बड़ी उपलब्धि का साक्षी बन रहा है। इसी सोच के साथ आज का ये कार्यक्रम हो रहा है। आज हमने अपने किसानों के लिए दुनिया की सबसे बड़ी स्टोरेज स्कीम या भंडारण स्कीम शुरू की है। इसके तहत देश के कोने कोने में हजारों वेयर हाउसेज बनाए जाएंगे, हजारों गोदाम बनाए जाएंगे। आज 18,000 पैक्स के कंप्यूटराइजेशन का बड़ा काम भी पूरा हुआ है। లోక్సభ ఎన్నికలకు బీజేపీ జాతీయ నాయకత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఢిల్లీలో స్టేట్ ఇన్ఛార్జీలు, కో ఇన్ఛార్జీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఈ సమావేశంలో ఎంపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. 370 ఎంపీ సీట్లలో విజయం లక్ష్యంగా పనిచేయాలన్నారు నడ్డా. కేంద్రంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు ఖాయమంటున్నారు కమలం నేతలు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 29న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. అదే రోజు 100 మంది ఎంపీ అభ్యర్థులతో మొదటి జాబితాను ప్రకటిస్తారని తెలుస్తోంది.